వక్తృత్వాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చో కొన్ని విషయాల్లో ఇక్కడ చెప్తానంటున్నాడు రచయిత. ఇక ఈ కళను అలవరుచుకునే పద్ధతులు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ఇంత గొప్పదైనటువంటి వక్తృత్వాన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి, ఏ విధంగా అలవాటు చేసుకుంటే మనము వక్తృత్వాన్ని బాగా గొప్పగా చెప్పవచ్చు, దానికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ని చెప్తానంటున్నాడు. ఈ కళను నేర్చుకోవడానికి ఎంతవరకు చదువుకోవాలి అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టం. అయితే ఈ వక్తృత్వం అనేది నేర్చుకోవాలంటే మనిషి ఎంత చదువుకోవాలి అనే దానికి చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే కొంతమంది చదువురాని వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప వక్తలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు కూడా అసలు మాట్లాడలేని వాళ్ళు కూడా ఉన్నారు. గొప్ప విద్వాంసులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిని మనం చూస్తున్నాము. గొప్ప విద్వాంసులు కాబట్టి విద్వాంసులు అంటే పండితులు. కాబట్టి గొప్ప విద్వాంసులైన వాళ్ళు కూడా అసలు స్టేజ్ ఎక్కి మాట్లాడలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొద్దిపాటి అక్షర జ్ఞానం ఉన్నవారు స్పష్టంగా అందమైన భాషలో మాట్లాడడం మన అనుభవంలో ఉన్న సంగతే. కానీ విద్వాంసులైన వాళ్ళు మాట్లాడలేకుండా ఉంటే కొద్దిపాటి అక్షర జ్ఞానం ఏదో 1వ తరగతో 2వ తరగతో చదువుకున్న వాళ్ళే అమోఘంగా మాట్లాడడం కూడా మనము చూస్తూనే ఉన్నాం. కానీ స్పష్టమైన అందమైన భాషలో మాట్లాడడం మనకు చాలా అనుభవం. నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎందరో, నిరక్షరాస్యులు అంటే చదువు లేని వారు. నిరక్షరాస్యులు అంటే చదువు లేని వారు. కాబట్టి నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎందరో ఈ కళలో ఆరితేరిన వాళ్ళుగా మనకు కనిపిస్తారు. అంటే విద్వాంసులైన వాడు గొప్ప పాండిత్యం ఉన్నప్పటికీ మాట్లాడలేకపోవచ్చు. చదువు లేనటువంటి వారు కూడా గొప్ప అనర్గళంగా ప్రసంగించగలిగే అవకాశం ఉండొచ్చు. వాళ్ళు శ్రోతలను వాళ్ళు ఆకట్టుకుంటారు. శ్రోతలు అంటే వినేవాళ్ళు. వినేవాళ్ళను ఆకట్టుకునేటట్లుగా ఈ చదువు లేని వారు కూడా మనకి చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళ మాటలను ఎంతో శ్రద్ధతో ఉత్సాహంతో వింటున్న శ్రోతలను చూస్తుంటే మన ఆశ్చర్యానికి అంతుండదు. వాస్తవంగా వీళ్ళు చదువులేని వారు, నిరక్షరాస్యులే, అయినా సరే వీళ్ళు చెప్తున్న దాన్ని ఈ యొక్క శ్రోతలు వింటూ ఉంటే కాబట్టి మనకు చాలా ఆశ్చర్యం ఉంటుంది. చదువు రాని వాడు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడేమని మన ఆశ్చర్యానికి అంతుండదు. వక్తృత్వ కళ ప్రయోజనాత్మకమైనది. ప్రయోజనాత్మకము అంటే ఉపయోగకరము, అంటే చాలా రకాల ఉపయోగకరమైన కళ ఈ యొక్క వక్తృత్వం. శ్రోతలకు నమ్మకం కలిగించడం దీని లక్ష్యము. కాబట్టి దీని యొక్క ప్రధానమైన ఏమేంటంటే ఈ యొక్క వక్తృత్వం యొక్క ప్రధాన ఏమనేది శ్రోతలకి నమ్మకం కలిగించడమే. విద్యార్థులు అన్ని కళల కంటే ఉన్నతమైన ఈ కళ పట్ల ఉదాసీనంగా ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. ఉదాసీనం అంటే పట్టించుకోకపోవడం. అంటే వాస్తవంగా విద్యార్థులకు అవసరమైనటువంటి కళల్లో ఈ యొక్క వక్తృత్వం అనేది చాలా గొప్పది. కానీ అలాంటి కళను విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఉదాసీనం చేసి దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది.
దిగ్భ్రాంతి. దిగ్భ్రాంతి అంటే ఆశ్చర్యము. కాబట్టి విద్యార్థులు బాగా అభ్యసించాల్సినటువంటి వక్తృత్వ కళని ఉదాసీనంగా చేయడం చూస్తూ ఉంటే దిగ్భ్రాంతి కలుగుతున్నది, ఆశ్చర్యము కలుగుతున్నది. చదువుతో నిమిత్తం లేకుండా వక్తృత్వ కళ అలవడుతుందనే మాట వాస్తవమే. అంటే మన చదువుతో సంబంధం లేకుండా ఈ మాట్లాడే కళ అనేది సాధారణంగా ఎవరికైనా సరే వస్తుంది. అయినా విద్వత్తు లేని విద్వత్తు అంటే పాండిత్యం. అయినా విద్వత్తు లేని కళ వక్తృత్వం ఎంతో కాలం అంతటా రాణించదు. అంటే చదువు లేకపోయినా సరే వక్తృత్వం వస్తుంది, కానీ ఆ వక్తృత్వం వచ్చినా కూడా విద్వత్తు పాండిత్యం చదువు ఉంటే ఆ కళకు ఇంకా ప్రయోజనాలు అనేవి ఎక్కువగా ఉన్నవి. విద్వత్తు లేని వక్తృత్వం ఎంతో కాలం అంతటా రాణించదు. సమున్నత ప్రమాణాలను అందుకోలేదు. సమున్నత ప్రమాణాలంటే స్టాండర్డ్స్. కాబట్టి విద్వత్తు ఉంటేనే గొప్ప స్టాండర్డ్స్ ని అది చేరుకోగలుగుతుంది. అవసరమంతా లేకపోయినా కొంత మాత్రమైన విద్య ఉండడం అవసరం. అలానే పెద్ద పెద్ద చదువులు అవసరం లేకపోయినా ఈ వక్తృత్వం అనేది మనం అలవాటు చేసుకోవాలంటే దీనికి సాధారణమైనటువంటి చదువైనా సరే కంపల్సరిగా అవసరం. విషయ గాంభీర్యానికి సముదాత్త భావ ప్రసరణానికి ఉపయోగపడలేదు. మంచి వక్త కావడానికి విద్యా విజ్ఞానాల అవసరం అంతగా లేకపోయినా కొంత మాత్రమైన విద్య ఉండడం అవసరం. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే వక్తృత్వానికి చదువు అనేది అవసరం లేకపోయినప్పటికీ విద్వత్తు ఉంటేనే వక్తృత్వం అనేది రాణిస్తుంది. కాబట్టి కొంత మాత్రమైన చదువు అనేది ఖచ్చితంగా ఉండడం అవసరం. చదువు లేకుంటే తన దృక్పథం అంటే వ్యూ అంటే ఆలోచన విధానం. దృక్పథం, దీన్ని ఆలోచన విధానం అంటారు. దృక్పథాన్ని తర్కబద్ధంగా అంటే శాస్త్ర సమ్మతంగా. కాబట్టి దృక్పథం అనేది తర్కబద్ధంగా అంటే లాజికల్గా ఉండాలి. ఆ దృక్పథం కూడా తర్కబద్ధంగా వక్త ప్రకటించలేడు. చదువు ఎంత వస్తే అంత యోగ్యత ఉంటుంది. కాబట్టి చదువు లేదా విద్వత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే యోగ్యత గొప్పతనం అనేది అంత ఉంటుంది. చెప్పిన మాటల్లో గాంభీర్యం ఉంటుంది, సంస్కారం ఉంటుంది. కాబట్టి చదువు లేదా విద్వత్ అనేది ఎక్కువగా ఉంటే మనం ప్రసంగించే ప్రసంగం ఎలా ఉంటుంది అంటే గాంభీర్యం, సంస్కారం ఉంటుంది. అంతేకాకుండా కళలు, సాహిత్యం, ఇతిహాసం, దర్శన శాస్త్రాలు, రాజకీయాది, సాంఘిక శాస్త్రాల పరిచయం, పరిశోధనా పటిమ ఇవన్నీ వక్త ఉపన్యాసాన్ని సజీవంగాను ప్రభావోపేతంగాను చేస్తాయి. కాబట్టి వక్తృత్వం నేర్చుకోవాల్సిన వ్యక్తికి సాధారణమైనటువంటి చదువున్నా సరే విద్వత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అతని యొక్క వక్తృత్వం అనేది అంత ఎక్కువగా ఉండి అంత ప్రభావాత్మకంగా ఉంటుంది. మీకు అప్పిన చదువు, మీకున్న కొద్దిపాటి అనుభవంతో మీరు ఈ కళను నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు ఎంత చదువు ఉందో, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో దానితో ఈ యొక్క వక్తృత్వాన్ని చక్కగా నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా మనకు పనికి వచ్చే సామర్థ్యం వేరు, మాట్లాడవలసి వచ్చినప్పుడు పనికి వచ్చే సామర్థ్యం వేరు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సామర్థ్యం, కెపాసిటీ అనేది అన్ని సందర్భాలు ఉపయోగపడదు. అంటే బాగా
చెప్పినా హాలెత్తి గడగడ వణికిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మామూలుగా సామర్థ్యం వేరు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు సామర్థ్యం అనేది వేరు. మాట్లాడేటప్పుడు మనం ఎన్నో ఎన్నో మర్చిపోతాము. మామూలుగా అన్ని గుర్తుంటాయి, కానీ ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి వక్తృత్వాన్ని చేస్తూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో, అప్పుడు బాగా మర్చిపోయినటువంటివి కూడా మనము మర్చిపోతాము. మనకు బాగా జ్ఞాపకం ఉన్నాయన్న నమ్మకం కూడా ఒక్కొక్కసారి ఉడిగిపోయి సరిగ్గా మాట్లాడే సమయానికి మరుపు తట్టుతుంది. అంటే వక్తృత్వం అనేది మనం మాట్లాడాలనుకున్నప్పుడు జంకు బొంకు లేకుండా ఉంటే, భయము లేకుండా ఉంటే, మనం మాట్లాడాలనుకున్న అంశాన్ని చాలా చక్కగా చాలా ముందుగా మనము మార్చవచ్చు. అది కాబట్టి అలా కాకుండా భయపడినాము అంటే మనకు గుర్తున్నటువంటి అంశాలు కూడా మనం మర్చిపోయే అవకాశము ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి సరిగ్గా మాట్లాడే సమయానికి మరుపు తట్టుతుంది. మరుపు అంటే మర్చిపోవడం, మరుపు అంటే మరచిపోవడం. కాబట్టి కరెక్ట్గా ఎప్పుడైతే మనము మాట్లాడాలనుకుంటామో అప్పుడే మనకు మరుపు వస్తుంది. ఈ సందర్భంలోనే చాలా మంది జ్ఞాపక శక్తి పనిచేయదు. ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు తడబడతాడు. కాబట్టి తడబడినప్పుడు గొంతు తడారిపోవడము, సరైనటువంటి భయం రావడము, ఇవన్నీ జరుగుతాయి. శ్రోతలలో ఒక్కొక్కసారి మీకంటే ఎక్కువ తెలిసిన వారు ఉంటారు. అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం, వక్తృత్వం చేస్తున్నాం, ఆ చేస్తున్నప్పుడు మనం స్టేజ్ ఎక్కగానే కానీ అదే స్టేజ్ కింద శ్రోతల్లో చాలా మంది మనకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, మనకంటే గొప్ప పండితులు కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మీకంటే ఎక్కువ తెలిసిన వారు ఉంటారు. మీరు మాట్లాడుతున్న అంశాలలో దోషాలు ఉన్నాయనే సంగతి, దోషాలు అంటే తప్పులు. కాబట్టి నువ్వు ఏదైనా ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగాన్ని వింటున్నటువంటి వ్యక్తులు నీకంటే తెలియగల వాళ్ళు, నీకంటే పండితులైనప్పటికీ వాళ్ళకు నువ్వు మాట్లాడుతున్న దోషాలను తెలిసినప్పటికీ కూడా సంగతి తెలిసి కూడా మౌనం వహిస్తారు. కారణం మాట్లాడే సాహసం లేకపోవడమే. అంటే నీకంటే తెలిసిన వాళ్ళు, గొప్పవాళ్ళు, పండితులైనప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్న విషయాలు తప్పులు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు పైకి వచ్చి చెప్పలేరు అంటే వాళ్ళకు కూడా సభాకంపం, అంటే ఆ స్టేజ్ ఎక్కడము, స్టేజ్కి మాట్లాడడం భయము. అందుకని వాళ్ళు నీవు మాట్లాడుతున్న విషయాన్ని తప్పు అని తెలిసినప్పటికీ, దోషాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏమి మాట్లాడరు. ఎక్కువ చదువుకోలేదని మీరు సభలో ఒక మూల నక్కి కూర్చోకండి. కాబట్టి ఏమంటాము, వక్తృత్వం నేర్చుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటి లక్షణం మీలో నుండి వెళ్ళిపోవలసింది నేను ఎక్కువగా చదువుకోలేదు అనే భావనను మొట్టమొదటిగా మీరు తీసివేయాలి. కాబట్టి ఈ వక్తృత్వం అనే కళ నేర్చుకోవాలంటే ఫస్ట్గా మీరు చేయాల్సింది నేను ఎక్కువగా చదువుకోలేదు, నేను ఎక్కువగా మాట్లాడలేను అనేటువంటి ఆ భయాన్ని, ఆ ఫోబియాని మీరు తీసివేయండి. ఒక మూల నక్కి కూర్చోకండి. ఇది ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని చంపుకోవడం అవుతుంది. ఎప్పుడైతే అమ్మో నేను చదువుకోలేదు, నేను సరిగా మాట్లాడలేనేమో అనేటువంటి ఆ భయం స్టార్ట్ అవుతుందో, ఆ భయం అనేది మీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆలోచనలు అది చంపుతుంది. మీకు ఒక వచశ్శైలి ఉందని, మీకు ఒక ఆలోచన పద్ధతి ఉందని మీరు అనుకోండి, అరే నాకు ఒక శైలి ఉంది, నేను ఒక రకంగా మాట్లాడతాను, నేను స్పష్టంగా మాట్లాడతాను, నేను కూడా ఈ విషయం పైన తగినంత వివరణ ఇవ్వగలను అనేటువంటి ఒక ఆలోచనను మీరు చేసుకోండి. మీ దృక్పథాన్ని అందరి ముందు పెట్టే అధికారం మీకు ఉందని తెలుసుకోండి. మీ దృక్పథం అని చెప్పుకున్నాం, వ్యూ. కాబట్టి మీ దృక్పథం, నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క జీవన విధానం ఇది అని వాళ్ళ ముందు పెట్టే అవకాశం అనేది నీకు ఉంది అని తెలుసుకోండి. సరళమైన భాషలోనే మీ భావాలను ప్రకటించడానికి ప్రయత్నం చేయండి. సరళమైన భాషలోనే, అంటే సింపుల్గా ఉన్నటువంటి లాంగ్వేజ్లోనే నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని చాలా శ్రద్ధగా చెప్పండి. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అవతలి వ్యక్తి చక్కగా అర్థం కావడమే కాకుండా నీ యొక్క
చక్కగా వినపడుతుంది. తద్వారా నీ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు అంచనా వేయగలుగుతారు. ఇది కాబట్టి ఏమని చెప్తున్నాడు, ఎవరైనా సరే ఈ యొక్క వక్తృత్వాన్ని నేర్చుకోవాలనేటువంటి వ్యక్తి ఫస్ట్గా నాకు ఏమి రాదు, నాకు చదువు రాదు, నేను మాట్లాడలేను అనేటువంటి ఫీలింగ్ దరిచేరనీయకుండా మనకంటూ ఒక వచనం ఉంది, మనకంటూ ఒక శైలి ఉంది, మనకంటూ ఒక మాట్లాడే విధానం ఉంది అని చెప్పి మనం ప్రయత్నం చేసినట్లయితే మన ఆలోచన విధానాన్ని సరళమైన భాషలో ఈ యొక్క ఆడియన్స్ లేదా శ్రోతల ముందు ఉంచినట్లయితే వాళ్ళకి మన ఆలోచన దృక్పథం, మన వ్యూ ఆఫ్ థింకింగ్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకు తెలుస్తుంది. అప్పుడు మనలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. అప్పుడు ఈ యొక్క శ్రోతలందరూ కూడా మీ యొక్క వక్తృత్వాన్ని, మీ మాట్లాడేటువంటి దానిని చాలా చక్కగా వినడానికి వాళ్ళు ఉద్యుక్తులవుతారు. తర్వాత భయాన్ని, అనుమానాన్ని వదులుకున్నవాడు వక్తగా రూపొందడంలో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఎవరు వక్తగా వాక్కు అనేది మనం ఏ విధంగా వక్తృత్వం చేస్తే ఏ విధంగా లాభపడుతుందో చెప్పుకుంటున్నాము. భయాన్ని, అనుమానాన్ని వదులుకున్నవాడు వక్తగా రూపొందడంలో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఏం వదులుకోవాలి? భయము, అనుమానం. ఈ రెండు కూడా ఎవరైతే వదిలేస్తారో, భయం, అనుమానం అనేది ఎవరు వదిలేస్తారో వాళ్ళు మాత్రమే మంచి వక్తగా రూపొంది చాలా గొప్ప వక్తగా మారతాడు. శ్రోతల ఎదురు ఉపన్యాసం చేయడం నవ్వులాట కాదు. అంటే నవ్వులాట అంటే మనం ఎప్పుడైనా నవ్వులాట చేయొచ్చు. దానికి సమయం, సందర్భం, కారణం ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ అంత మాత్రం చేత శ్రోతల ఎదుట ఉపన్యాసం చేయడం అంటే 100 మంది కూర్చొని ఉన్నప్పుడు వారి ఎదురుగా స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద మనం ప్రసంగించడం అనేది అది నవ్వే అంతటువంటి ఈజీ అయినటువంటి విషయం కాదు. ఇది సాహసం. నిజంగా 100 మంది కూర్చొని ఉన్నప్పుడు మనము ఒక విషయం గురించి ప్రసంగించడం అనేది చాలా గొప్ప విషయం. అది సాహసంతో కూడుకున్నటువంటి విషయమే. సభలో మాట్లాడకపోవడానికి కారణం భయం. కాబట్టి ఈ భయం అనేది ప్రతి మనిషిలోనూ, ఈ యొక్క సభలలోనూ మాట్లాడకపోవడానికి ప్రధాన కారణము భయం. అంటే భయం అనేది మనిషిని ఏమి ప్రసంగించాలన్నా, ఏమి మాట్లాడాలన్నా సరే అతనిని దారి మలిచేది ఈ యొక్క భయం అనేటువంటి ఆలోచన మాత్రమే. మనిషి అన్ని వేళల్లోనూ భయపడడు. అలా అని భయం అనేది అన్ని సందర్భాల్లో ఉంటుందా అంటే ఉండదు. అతడు భయపడే సందర్భాలు కొన్నే ఉంటాయి. కాబట్టి జీవితం అంతా భయపడతాడా? ప్రతి విషయంలో భయపడతాడంటే భయపడడు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ భయం అనే లక్షణం మనిషికి కలుగుతుంది. భయం మన చైతన్య లక్షణం కాదు. కాబట్టి ఇది మనసు యొక్క చైతన్య లక్షణం కాదు. కాబట్టి ఈ భయం అనేది మనసు యొక్క చైతన్య లక్షణం కాదు. అంటే మనసుకు చైతన్యం అంటే కదలిక. అంటే మనసుకు ఉండేటువంటి కదలిక అనేటువంటి విధానం అనేది ఈ భయం అనేది కాదు. మనసు అజ్ఞాతంగా ఉన్నప్పుడే భయం చొరబడుతుంది. అజ్ఞాతంగా అంటే రహస్యంగా. కాబట్టి భయం అనేది అజ్ఞాతంగా ఉంటేనే మనలో మొట్టమొదటిగా భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనస్సు అజ్ఞాతంగా ఉన్నప్పుడే భయం చొరబడుతుంది. ఈ భయాన్ని వదిలిపెట్టండి. కాబట్టి ఎవరైతే వక్తృత్వం నేర్చుకోవాలనుకుంటారో, కాబట్టి వక్తృత్వం అనేది రావాలి అంటే
ఖచ్చితంగా ఉంటుంది. సంకుచిత మనస్తత్వాన్ని, స్వార్థాన్ని, ఆత్మవంచనను, క్షుద్రత్వాన్ని, సుఖాలకు లొంగిపోయే బలహీనతలను దూరం చేసుకోండి. కాబట్టి ఈ భయం వదిలేయడంతో పాటు ఇంకా ఏం వదిలేయాలి? సంకుచిత మనస్తత్వము. సంకుచిత మనస్తత్వము అంటే ఇతరుల గురించి తేలిగ్గా అనుకోవడం అనే మనస్తత్వాన్ని, స్వార్థం సెల్ఫిష్ను, ఆత్మవంచనను అంటే మనకు మనం మోసం చేసుకోవడము, క్షుద్రత్వము అంటే నీచంగా చూడడము, సుఖాలకు లొంగిపోయే బలహీనతను దూరం చేసుకోండి. కాబట్టి సుఖాలకు లొంగిపోవడము, ఆత్మవంచన చేసుకోవడము, స్వార్థం ఉండడము, సంకుచిత మనస్తత్వం ఉండడం ఇవన్నీ కూడా దేన్ని పెంపొందిస్తాయంటే భయాన్ని పెంపొందిస్తాయి. భయాన్ని పెంపొందిస్తే మనం వక్తృత్వంలో ఏమీ చేసుకోలేము. కాబట్టి వక్తృత్వం అనేది చేయాలంటే మొట్టమొదటిగా మనం పాటించాల్సింది మనలో నుండి భయం అనేటువంటి అంశాన్ని పారద్రోలాలి. భయం అనే అంశాన్ని పారద్రోలితే మనకు వక్తృత్వం పైన ఆసక్తే కాదు చాలా గొప్ప వక్తలుగా తయారవడానికి కూడా చాలా గొప్ప సమయం అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ పాఠ్య భాగంలో ఇంకా మిగిలినటువంటి ఎన్ని అంశాలు ఉన్నాయో అవి కొన్ని మరలా నెక్స్ట్ కాలాంశంలో మనం చూద్దాం.